నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష బక్కా జెడ్సన్ గారి దగ్గర ఉన్నాం. నమస్తే జెడ్సన్. నమస్తే. సార్, నేను జరిగిన ఇష్యూ చూస్తే మనం అల్లు అర్జున్ని రావద్దు అని చెప్పి పోలీసులు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ థియేటర్ వాళ్ళకి. కానీ అల్లు అర్జున్ రావడం జరిగింది. కానీ థియేటర్ వాళ్ళు ఈరోజు చెప్తుంది ఏంటంటే, మేము ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ చేశాము, సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి, కానీ వాళ్ళు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అసలు ఈ ఇష్యూలో ఎవరిది తప్పంటారు? ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఈరోజు ఆ పిల్లోడు కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడు. దీనికి సంబంధించి న్యాయం ఎలా చేయొచ్చు సార్? ఇప్పుడు ఒకటి అల్లు అర్జును మొన్న జైల్లోకి వెళ్ళి వచ్చిన ఇంకా బయటకు వచ్చినాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, ఆయన మేము ఇక్కడ రెగ్యులర్గానే సినిమాకి వస్తా, ఎప్పుడేం జరగలేదు అన్నాడు. అప్పుడు వేరేను ఇప్పుడు వేరే. నంబర్ 1 పాయింట్. రెండవది ఏందనంటే, ఈరోజు చనిపోయిన వాళ్ళ కుటుంబము ఈ భారతదేశ పౌరులే, నువ్వు భారతదేశ పౌరునివే. మీరు చట్టానికి అతీతులు గారు, వాళ్ళు చట్టానికి అతీతులు గారు. ఈరోజు వాళ్ళ అడ్వకేట్ మాట్లాడకుండా పోలీసుల గురించి చాలా చిల్లరగా మాట్లాడిండు కోర్టులో. ఏమన్నాడంటే, పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడనీకి వచ్చిందని అన్నారు. నేను వేరే పదాలు వాడగలుగుతా కానీ వాడితే బాగుండదు. పోలీసులు అయినా లైన్ కూడా మెన్షన్ చేశారు సార్, పై గ్రౌండ్ లో పోలీసులు ఉన్నారు, అవును లేరన్నారు కదా. యాక్చువల్గా వాళ్ళు రాసిసిన పర్మిషన్ లెటర్ మీరు చదివిందా? నా దగ్గర ఉన్నది అది. అందులో ఏం రాసిన అంటే, అల్లు అర్జున్ కొంతమంది వస్తుండ్రు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పిండ్రు. పబ్లిక్ సెక్యూరిటీ ఇవ్వనులే, కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. నంబర్ 1. సిఐ గారు, రాజు నాయక్ గారు, ఇంకా కొంతమంది పోలీసులు ఈ పిల్లగాన్ని అల్లు అర్జున్ టీం తొక్కుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ పిల్లగానికి గుండె మీద చేసుకుంటా సిపిఆర్ చేసుకుంటా పిల్లగాని కాపాడే పని మీద ఉండే. అది విజువల్స్ మీరు చూడొచ్చు. మరి పీపీ ఇది ఎందుకు వాదించలేదో ఏందో నాకు అర్థమైతలేదు. కోర్టులో నిజంగా చెప్పండి. పోలీసులు చూసులు కాదు, పోలీసులు ఆల్రెడీ తొక్కేసింది. అక్కడ తొక్కేసానికి సిపిఆర్ వేసుకుంటే వాళ్ళు ఉన్నారు పోలీసులు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎక్కడ విస్మరించారు? నంబర్ 1. ఇంకోటి, నిన్ను కాపాడే డ్యూటీ ఇచ్చిండ్రు, జనాన్ని కాపాడి కాదు అక్కడ ఇచ్చింది డ్యూటీ. కాబట్టి పోలీసులు నువ్వు పెద్ద హీరో అని నిన్నని కాదు. అమ్మా నేను ఒక 100 సార్లు అరెస్ట్ అయినా. నువ్వు ఇంత పెద్ద హీరో అని చెప్పుకుంటావు, ఇదని చెప్పుకుంటావు. ఒక గంట సేపు పోలీస్ స్టేషన్ ఉండలేకపోయినావు. జస్ట్ 6 గంటల్లో గజ వణికిపోయినావు నువ్వు. కింద కోర్టులో ఏం జరుగుతుందో పై కోర్టులో ఏం జరుగుతుందో కింద కోర్టులో మొత్తం ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం 6 గంటల్లో అంతే. అమ్మా ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఆయనను అరెస్ట్ చేయాలని. నంబర్ 1. నేను 6వ తారీఖే కంప్లైంట్ ఇచ్చిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. మా దానిపైన ఎఫ్ఐఆర్ చేయలేదు. నా కంప్లైంట్ పక్కన బందీగా ఉన్నది. డైరెక్టర్లు, ఫిలిం ప్రొడ్యూసర్లు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, దాదాపు అల్లు అర్జున్ సోషల్ మీడియా 3000 మంది దీన్ని హైప్ లేపారు. ఇంకోటి 144 సెక్షన్ ఉంది ఆ రోజు. 144 సెక్షన్ ఎక్కడ కూడా 5 కానీ 10 మంది కానీ గుమ్మికూడదు. అటువంటిది మీరు స్పెషల్ షోకి ఎట్లా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం? ఒక దిక్కు స్పెషల్ షోకు అనుమతిస్తారు. ఆయన అక్కడికి పోయేటప్పుడు మీరు రాకుండా ఆయన ఆపనికి లేదు. ఈరోజు ప్రభుత్వం తప్పేందనంటే ఇసొంటోనికి పర్మిషన్ ఇచ్చుడు, ఇసొంటి షోలకు పర్మిషన్ ఇచ్చుడు. ఈరోజు విలన్లు ఎవరు చేసినారు? ప్రభుత్వం చాలా లేటుగా స్పందించింది. అది కూడా ఎందుకంటే అల్లు అర్జున్ అంటే, మామ నువ్వు దేశంలో కాదు, నువ్వు పాన్ ఇండియా హీరో అని చెప్పుకునేటోనివి. నువ్వు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో నీకు పేరు తెలియదంటే నీకెంత ఫకరై ఉండాలి? కావాలని చెప్పలేదు నాకు. అక్కడైనా ఇగో హట్టే అరెస్ట్ చేసిండ్రు. యాక్చువల్గా వీళ్ళ మీద ప్రేమతో నేను అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు కూడా. ఇదంతా రాజకీయ నేపథ్యం ఉంది అనుకోవచ్చు సార్. అంటే ఏపీలో ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది కదా. అమ్మా వీళ్ళు ఎలక్షన్ నిలబడితే వీళ్ళు ఆయనే గెలవలే, అర్థమైందా? వీళ్ళకంత సినిమా లేదు, ప్రజలలో ఏదో వ్యాపారాలు చేస్తున్నా చూసినాగా అమ్మ. 12 గంటలు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, కొన్ని 100 సార్లు అరెస్ట్ అయినా, 100 సార్లు నన్ను పోలీసులు పిట్టాను. మీరు ఒక 11 అవర్స్ నువ్వు టోటల్గా సెంట్రల్ జైల్లో ఉన్నావు. నీ అమ్మని పట్టుకొని ఏడుస్తీవి, నీ భార్యను పట్టుకొని ఏడుస్తీవి, నువ్వు కొడుకులను పట్టుకొని ఏడుస్తీవి, ఇంటికి వచ్చిన వాళ్ళు అందరినీ పట్టుకొని ఏడుస్తీవి. ఇంకా పరామర్శించడానికి 100 మంది వచ్చే, అర్థమైందా? అంత భయపడిపోయినావు నువ్వు. చనిపోయిన కుటుంబం అర్థమైందా? ఒక్కరు పరామర్శించారా? వాళ్ళు తల్లి చచ్చిపోయింది, పిల్లాడు కూడా సీరియస్ గా ఉన్నాడు అమ్మ. అంతే. నాకు ఆ ఒరిజినల్ స్టోరీ తెలుసు, కానీ వాళ్ళే అనౌన్స్ చేయని. అర్థమైందా? ఈ రోజు తండ్రిని కుమ్మక్కట్టట్టు చేసుకున్నారు. ఈరోజు మానవ విలువలని పోయిన ఇక్కడ ఎవరు 100 సంవత్సరాలు బాండ్ రాసుకొని అల్లు వాళ్ళు 100 పుట్టరు. ఎవరు మంచి వాళ్ళు
సమాధుల్లో మౌనంగా ఉన్నారు ఈరోజు. కానీ హ్యూమన్ వాల్యూస్ అనేది ఇవ్వాలి. కేవలం ఈరోజు డబ్బుకు దాసోహమై పర్వతికి దాసోహమై ఆయన ఎంబడి వారి ఊరికి జడ్జి గారు కూడా అమ్మ ప్రతిరోజు 4 గంటలకు వెళ్ళిపోతుంది ఆమె. 4 o'clock, ఆ రోజు 6 o'clock వరకు ఉన్నారు. అంటే అంత ఒక కామన్ ఓటర్ అంతే. ఇటువంటి ట్రీట్మెంట్ ఆమె వేరే దేశాలలో ఉన్నాయి. అందుకనే మన దేశ దౌర్భాగ్యం ఇది. అర్థమైందా? ఈరోజు పోలీస్ అసోసియేషన్ ఎందుకు స్పందిస్తలేరు? పోలీసులు అల్లు అర్జున్ చూడనీకి పోయినానంటే పోలీసులు ఇటువంటి 100 మందిని చూసిండ్రు, 100 మంది చూస్తారు. ఈ ఇష్యూలో చెప్పే 2-3 పాయింట్స్ ఏంటంటే, అసలు టికెట్స్ ముందే ఇవ్వాలి అని చెప్తున్నారు. కానీ ఏదైతే హీరో వచ్చినప్పుడు మళ్ళీ జనాలు ఉండరు, ఆ హైప్ రాదు, ఆ ఈగో సాటిస్ఫై అవ్వదని చెప్పి హీరో వచ్చేంత వరకు కూడా టికెట్స్ ఇవ్వలేదంట. ఇది ఒకటి సార్. ఇంకొకటి ఏంటంటే లైటింగ్ సరిగా లేదు ఆ ఏరియాలో. హీరో వచ్చే ఏరియాలో లైటింగ్ సరిగా లేక ఆ ఎత్తుపల్లాలు ఉండడం వల్ల ఆవిడ నడవడానికి ఇబ్బంది పడి, ఇంకోటి ఏంటంటే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళ కమాండర్స్ బాగా నెట్టేస్తూ జనాన్ని ఈయన్ని తీసుకెళ్లారు లోపలికి. ఆ తోపులాట్లోనే ఈవిడ కింద పట్టడం కూడా జరిగిందని. ఇంతమంది క్రౌడ్ వస్తున్నప్పుడు కనీసం థియేటర్ వాళ్ళు కూడా ఒక లైన్ ఏర్పాటు చేయడం కానీ, ఆ సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయడం కానీ, మామూలు జనాన్ని పక్కన పెట్టి ఈయనకు ఒక దారి ఇవ్వడం కానీ అలా ముందే ఏర్పాటు చేసుకోవాలి. అవి ఏర్పాటు కావమ్మా, ఎందుకంటే చిన్న థియేటర్, అది స్పేస్ లేదు, అంత స్పేస్ లేదు. మీకు ముందు సంజయ్ దగ్గర మీద చూస్తే ముందు ఒకటి ఉంటుంది, లోపల పార్కింగ్ ఉంటుంది. జాగ ఎక్కడ ఉంది అక్కడ? ఒక హీరో ఈయన సెక్యూరిటీ వచ్చుడే ఎక్కువ అక్కడ. ఈయన అంతగానం బాగుంటే అందరూ స్పెషల్ చేసుకుని ఒక్కడనే చూసేది ఉంది. రాత్రి నువ్వు నీ చుట్టపోళ్ళు నీ పిల్లలతో వచ్చి చూసుకునేది ఉండే. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈరోజు నీట్గా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సమస్య ఉందనే 144 సెక్షన్ పెట్టింది. అసలు టైంలో నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? ఈయనకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ థియేటర్లో కూడా ఇంట్రెస్ట్ లేదు ఈయన వచ్చుడు. అర్థమైందమ్మా? పిక్చర్ కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ మీరు వచ్చుడు ఈరోజు తెలుగు ప్రజలు ప్రేక్షకులు అంతా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు 300 టికెట్ మీరు 1300లకు కొన్నారు. అర్థమైందా? మీకు అంత మీద పడి మీకు ఇచ్చే వాల్యూ ఏమున్నది? ఈరోజు మీరు నా కోసం సచ్చుడు కామన్ అన్నట్టు చేస్తున్నారు. నా కోసం మహిళ చచ్చిపోతే ఏమున్నది? నా కోసం పిల్లగాడు చచ్చిపోతే ఏమున్నది? నా కోసం మా మాత్రం చావలేరా మీరు? ఒక ప్రాణం నా కోసం చచ్చిపోతే ఏమవుతుంది మీరు అనే తీరుగా వీళ్ళ మాటలు ఉన్నాయి. నేను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే విజువల్స్ మీరు చూడండి, తండ్రి కూడా పోయి పోలీసు జీబ్లో కూర్చుంటారు. అరే నీది కుటుంబాలు 6 మంది కుటుంబాలు కావా? మీయే కుటుంబం. ఈ సబ్జెక్ట్ని వదిలేతోని కాదమ్మా, తాడ తీస్తా వీళ్ళది. అసలు సినిమా యాక్టర్లు నేను వీళ్ళ నాకు ఇన్ని రోజులు నేను దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలే. అసలు మీ టూ ఏంది, వీళ్ళ బతుకులు ఏంది, వీళ్ళ రంగుల బతుకులు ఏంది, దాని వెనక ఉన్న వీళ్ళ చీకటి కోణాలు ఒక్కటి బట్టలు కూడా తీసి కొడతారు రేపటి దినాన. ఎందుకంటే నువ్వు బయటికి వచ్చినాక కూడా కనీసం హాస్పిటల్ పోయి మీరు మానవత్వం లేదు. నువ్వు ఒక నువ్వు హీరో కాదు, వీళ్ళు యాక్టర్, నటుడు వీడు. అంటే సురభి నాటకాలను ఎట్లుంటారో అట్లా నటుడు వీడు. అక్కడికి వెళ్ళి నువ్వు దవాఖానలో ఎప్పుడైతే పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళి కరెక్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో నీకు హాస్పిటల్ ఉన్నది, దుర్గాబాయి దేశ్ముఖ్. అక్కడికి పోవాలి కదా నువ్వు, ఇలాగా అలా పోవాలి కదా నువ్వు. ఈరోజు ఏదైతే వీళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందమ్మా, మళ్ళీ దీని మీదకి వెళ్ళి వర్మ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్జీవి వర్మ ఈరోజు అసలు రకరకాల ఉపమానాలు దానికి అంటే ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్. అక్కడ చచ్చిపోతే వాళ్ళు దొంగలు అవుతారా, ఇక్కడ చచ్చిపోతే వీళ్ళని అరెస్ట్ చేయొద్దా, ఇవన్నీ అరెస్ట్ చేయకుండా ఈందే తప్ప, ఒక వ్యక్తిది ఎలా తప్ప అవుతుంది అని చెప్పి మాట్లాడు. ఇక అమ్మ బయోపిక్లు ఒకప్పుడు వేరే, ఇప్పుడు మానసికంగా ఒక కుటుంబం లేనోడు. అర్థమైందా? మన దేశం ఏంటంటే వసుదైక కుటుంబాలతో ముడిపడి ఉన్నది. ఒక కుటుంబం లేనోడు ఏకాకి. అర్థమైందమ్మా? ఈరోజు ఆయనను పవన్ కళ్యాణ్కు అగేనెస్ట్ కాబట్టి, ఈయన మొన్న జైల్లోకి పోత తప్పించుకోడు కాబట్టి వీళ్ళని ఒక గ్రూప్ నేను ఆకట్టుకోవాలి అనే దిశగా ఈరోజు వీళ్ళు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన అడ్వకేట్ కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి మనిషి అంట ఆయన. సార్ అంటే యాక్చువల్గా ఇది ఈ పర్సనల్ అడ్వకేట్స్ని పెట్టుకోవచ్చు సార్, కానీ ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు అంటే చాలా వాల్యుబుల్ పర్సన్ అనమాట. అంటే నిమిషానికి ₹1,00,000, 10 నిమిషానికి 10 లక్షలు వసూలు చేసే పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకొని ఈ కేసుని 6 గంటల్లో ఆయన పెద్ద వాదన ఏం లేదు. ఆపోజిట్ ఆయన అంతా బాధ పసలేదు. నేను ఉంటే వేరే తిరిగా చూపెట్టాను పోలీసు జరిగింది సార్ మొన్న కోర్టులో మొత్తం. అయితే పోలీసులు పీపీ గారు ఏం వాదించారు, డిఫెన్స్ గారు ఏం వాదించారు? అమ్మా ఒరిజినల్ పీపీ రాలేదు, ఒరిజినల్ పీపీని ఆపేసింది ఆయన రాకుండా. ఓకే సార్. వచ్చిన ఆయన వేరే పీపీ. ఈ పీపీ ఎప్పుడైతే పోలీసులను కౌంటర్ చేసిందో ఈయన ఇమీడియట్ కౌంటర్ చేసేది ఉంది. ఫస్ట్ పొరపాటు ఏం జరిగిందంటే 5వ తారీఖు ఇన్సిడెంట్ రాగానే 100% కుక్కలమ్మ వీళ్ళు కుక్కలు. 6వ తారీఖు ఇమీడియట్ గా అరెస్ట్ చేసేది ఉండే. నేను పోయి పోలీసులను గొడవ పెట్టుకున్న సీఐతోని.
మీరు ఎందుకు ప్రశాంత్ ఇప్పుడు బిగ్ బాస్ 7లా పల్లవి ప్రశాంత్ అనేటోడు గెలిచినాక రోడ్డు పైన ర్యాలీకి వస్తే అక్కడ ఎవరు చచ్చిపోలేదు, ఎవరికి దెబ్బ దాకలేదు. ఆయన కానీ తెల్లారు అరెస్ట్ చేసి ఆయనను ఆయన తమ్ముడిని అరెస్ట్ చేసి మీరు జైలుకు తీసుకుపోయారు. 18 మంది మీద జైలు పెట్టిండ్రు. మరి ఇక్కడ ఒక మనిషి చచ్చిపోయింది, ఒకళ్ళు సాగు బతుకులాలు ఉన్నారు, మరి ఇమీడియట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయని అవద్దా? ఇది పోయి నేను గొడవ పెట్టుకున్నా సిఐతోని. ఇదే రాజనాయక్ అని ఎవరైతే ఇవాళ 11 రోజులు బతకనికి కారణం రాజనాయక్. ఈ అబ్బాయి ఇన్ని రోజులు బతికిందంటే ఎందుకంటే ఇమీడియట్గా ఆయన తీసుకుపోయినా ఆమెను కూడా బతికించే ప్రయత్నం చేసింది కానీ కాలేదు. ఆయన వాళ్ళు 100% వీళ్ళే తొక్కి చంపినరమ్మా. వీళ్ళే తొక్కిండ్రు. తొక్కిసలాడ కాదు, అల్లు అరవింద్ ఎంబడున్న మనుషులే తొక్కిండ్రు. నేను అనుకుంటే అల్లు అరవింద్ కాలు కూడా ఒకటి పడితే పడవచ్చు ఆమె మీద. అర్థమైందమ్మా? 100% వీళ్ళు ఉన్నారు అక్కడ మొత్తుకుంటుంది ఆమె. ఇక్కడ రాకండి రాకండి అని చెప్పి. నీకేం పని వస్తావు? నీకు ఎవరు రమ్మన్నా? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆయన స్పందించిన తీరు, మాట్లాడిన తీరు పక్క లేదు. ఈయనదే ప్రాణము, మాదే కుటుంబాలు, మాకే విలువ అనేది ఇవి నడవదు రాబాయి. ఇవి నడవయి. ఇవి ఏం చేయొచ్చు ముందు ఇటువంటి వాటి జరగకుండా ఉండాలంటే అసలు ఈ సినిమా యాక్టర్లు ప్రీమియర్ షోలకు వచ్చి ఆ జనాన్ని అంత గందరగోళం జనం సినిమాలో చూడాలి తీసుకుంటే ఎందుకు చూడాలి చెప్పమ్మా? ఎందుకు చూడాలి? దొంగతనాలు ఎట్లా చేయాలో చూపించే సినిమాలు మనం చూసేటి. అదే పాట కల్చర్ ఉన్న పాటలు అవి ఏమున్నాయి చెప్పండి? ఏమున్నా చెప్పండి. ఒక అది చూసి వచ్చి మీరు ఏ పాట నేర్చుకుంటే చెప్పండి. ఏముండదు ఏదో ఎంటర్టైన్మెంట్. కానీ మీరు మీకు ఎంత వాల్యూ, మీరు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. మీరు 2 సినిమాలు చూడకుండా ఉండాలి. భూమి మీదకి వస్తారు మనుషులు. రేట్లు కూడా విపరీతంగా పెంచారు. అంత అవసరం ఏమున్నది? గవర్నమెంట్ అలా పెంచడానికి అసలు రేపు వచ్చే రోజుల్లో ఇక పెంచారు. ఎందుకంటే ప్రభుత్వం పరువు తీసుకుంది ఇవాళ. వాడు లంపెన్ హీరో ఆడు. అర్థమైందా? లంపెన్ హీరో. నా అసలు ఇమీడియట్ గా రేట్లు పెంచరు. ఏ కూలీ చేసేవాడికి పెంచరు రేట్లు. ఏదన్నా అడిగితే పెద్ద జీవోలు దాని మీద అసెంబ్లీలో పెద్ద కొట్లాట జరగాలి, రైతు దగ్గర బ్యూటీ ఏంటంటే రైతు ఏ పంట వేస్తారో ముందే చెప్తాడు. నువ్వు ఏమేమి వేస్తారో అన్ని ముందే చెప్తారు. వీళ్ళు నీకు ముందు చెప్పకుండా సినిమా 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి తీసి తర్వాత మేము ఇంత పెట్టి ఖర్చు అయింది మాకు ఇయ్యండి ఎందుకు ఇవ్వాలి సార్? అర్థమైందా? గవర్నమెంట్ ఎలా దీనికి ఇమీడియట్ గా దాన్ని ఓకే చేస్తుంది అనేది అర్థం కాదు సార్. నేను ఒకటే చెప్తున్నా, ఫ్యూచర్ లో ఏం చేయాలనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇందులో ఖచ్చితంగా అల్లు అర్జున్ అనేటువంటి శిక్ష పడాలి. అర్థమా? ఇది వదిలేయనికి లేదు. ప్రభుత్వం గట్టిగా కొట్టాడాలి. ఎందుకంటే చట్టానికి విలువ ఇస్తలేదు. ఒక ముఖ్యమంత్రి పేరు తెలియనోడు వాడెట్టో నట్టుడు అవుతాడు. వానికి ఎందుకు మనం రాయితీలు ఇవ్వాలి? ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి? ఒక ప్రాణం ఒక ప్రాణానికి విలువని ఇయ్యనోడు, ఒక కుటుంబానికి విలువని ఇయ్యనోడు వీనికి ఎందుకు మన విలువని ఇవ్వాలి? కాబట్టి వాడికి బెయిల్ దొరికేటట్టు చేసుడే 100% అధికారుల హస్తం ఉంది అందులో. లేకుంటే అది జరగదు. బెయిల్ దొరకడు కానే కాదు. అందరి పెద్దల హస్తం ఉన్నది. ఆయన రిగ్రీట్ అనేది లేదు, పశ్చాత్తాపం అని లేనే లేదు. 3 రోజుల తర్వాత 25 లక్షల కథ చెప్తా. ఇందాక ఇప్పుడు మా వాళ్ళు హాస్పిటల్ కాడికి పోయినరు, 10 లక్షలే ఇచ్చిండ్రంట. 15 లక్షలు ఆపిండ్రు అందులో కూడా. ఎందుకంటే రేపు నువ్వు మాకు రివర్స్ అయితే ఎట్లా అని 15 లక్షల. మీరు మనుషులారా? మీరు మనుషులా? ఇస్తాన 25 లక్షలలో కూడా 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఆపిండ్రంట. మీరు ఎట్లా మనుషులు అవుతారు చెప్పండి? ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని చెప్పండి. మీరు మనుషులేనా? మానవత్వం ఉందా వీళ్ళకు? అందులో కూడా డబ్బులు ఆపిండ్రట. ఇక ఎందుకు చెప్పండి ఇక. కాబట్టి ప్రభుత్వం అసలు ఉపేక్షించద్దు. వీళ్ళ మొత్తం ఎక్కడ చాట భారతం మొత్తం వీళ్ళ తీయాలి. వీళ్ళ మీద కేసులు పెట్టాలి. 11 గంటలు కాదు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటోడు కూడా చీప్ అయిపోయాడు. ఇటువంటి అడ్వకేట్ను నువ్వు పెట్టి నువ్వు ఫోన్ చేసి పంపినావని అంటే నువ్వు ఎక్కడ కూడా మారలేదు. మార్పు అనేది లేనే లేదు. నీ లోపల మార్పే లేదు జగన్మోహన్ రెడ్డి అనేటోడు. నేను వాళ్ళ ఫాదర్ ఫాలోవర్ను. అయినా కానీ నేను చెప్తున్నా, నీకు మానవత్వం అనేది లేనే లేదనేది నీకు మరోసారి. అదే కుటుంబం చచ్చిపోయిన కాపాడుకోమని పంపుతావా నువ్వు? వాడిని లోపడేయమని అంటావా నువ్వు? నీకేమన్నా న్యాసంటాడు ముఖ్యమంత్రి అయితే గిట్నే ఉంటుంది. రాష్ట్రాలు ఎందుకు ఈ రోజు 11 సీట్లు ఇచ్చి ఎందుకు ఇలా కొట్టినరో ఇది చూస్తే నాకు కొంచెం సింపతి ఉండే. అయ్యో ఇంత మంచి ముఖ్యమంత్రి గింత మా గురువు గారి కొడుకు గింత ఘోరంగా కూడా కొట్టింది మన కొంచెం ఉండే. కానీ అసలు 11 కూడా ఎట్లా వచ్చినాయి అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఈ 11 కూడా అనవసరం దండకి ఇచ్చింది. ఇసొంటోళ్ళు లీడర్లు కావద్దమ్మా. మనుషులో వాల్యూ ఇయ్యని వాళ్ళను వీళ్ళు లీడర్లను చేయొద్దు. అసొంటోళ్ళ కోట్లు వేయద్దు. బెయిల్ వచ్చింది కదా సార్, నెక్స్ట్ ఇయరింగ్కి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కోట్లకు తిరుగుతారమ్మా. ఖచ్చితంగా దీనిపైన ఒక ఉద్యమం అనేది ఉంటుంది. మెయిన్గా నేను ప్రజలను మాత్రం అందుకని ఇక్కడ సంబంధం లేకుండా సబ్జెక్ట్ చెప్పిన ఇప్పుడు ఈ మీటింగ్లో. సార్ అసలు ఈ ప్రీమియర్ షోలకి హీరోలు రాకుండా ఉండే ఒక జీవో ఉంటే బాగుంటుంది. అసలు ప్రీమియర్ షోనే పెట్టేద్దాం. ఎందుకు పెట్టాలి? ఈరోజు చిన్న సినిమాలను చంపేస్తలేరా? ఇంతకు ముందు కూడా జరిగినాయి సార్ 2-3 సంఘటనలు. అవును, చిన్న సినిమాలను చంపేస్తుండ్రు. అదే వీళ్ళు వచ్చుడు కాదు. అసలు ప్రీమియర్ షోనే పెట్టద్దు.
అన్ని అడ్వాన్స్ బుకింగ్లు అవి ఇవి రోజు చాలా ఉన్నాయి. వాళ్ళు దాన్ని చేసుకుంటే అమ్మ వీళ్ళు కావాలని వీళ్ళే హైప్ లేపుతారు. వీళ్ళే పుక్కర్ల పెద్ద మార్కెటింగ్. పుక్కడి సినిమా ఫస్ట్ డే సినిమా వీళ్ళ అభిమానులు వీళ్ళే టికెట్లు ఇస్తారు, వీళ్ళే సోషల్ మీడియా నడుపుతారు. అసలు కేసులు ఎవరెవరి మీద పెట్టాలి అంటే మైత్రి మూవీస్ మీద పెట్టాలి, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పెట్టాలి. శరత్ చంద్ర ఆయన ఒకడు ఉంటాడు సోషల్ మీడియా అయినా నడిపేటోడు, వాని టీం మీద పెట్టాలి. ఇట్లా వీళ్ళందరి మీద పెట్టి దాదాపు ఒక 2-3 వేల మంది మీద కేసు కావాలి ఒరిజినల్గా. నేను ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేస్తాం. నేను నాది పర్సనల్ కేసు నేను ఢిల్లీలో వేసిన, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసిన. ఇప్పుడు ఈ బాబు పరిస్థితి కూడా ఇక్కడికి హాస్పిటల్కే పోతున్నా, అది కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాము. దీనిలో ప్రభుత్వం తక్షణం ఏంటంటే ప్రీమియర్ షో అనేది పనిచేయాలి. మానవత్వం లేని అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమా ఉండే, జనం బాగా కంట్రోల్ అవుతట్లేదని కొంచెం క్యాన్సిల్ చేసుకోండు. అరే బాబు దానికి ₹1,00,00,000 మన పుక్కట్ల జనము, పుక్కట్ల షో, రూపాయి ఖర్చు కాదు, వీళ్ళు రూపాయి పెట్టేటోళ్ళు కాదు వీళ్ళు. అర్థమైందా? అంతా మీరు పుక్కల ఖర్చులు వచ్చి అలా పబ్లిసిటీ చేసుకోనికి మీరు వచ్చారు. అలా ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు? వాళ్ళకి వాల్యూ ఇచ్చింది జనానికి. అందరూ అరే ఇంతమందిని రప్పించి ఇది చాలా మంది జనం వచ్చేసారు. ఇది మాకు బాధ అనిపించింది. కానీ అది ఒక హీరోకు ఉండాల్సిన లక్షణం, అంటే ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణం. అది ప్రేక్షకుని గౌరవించుకోవాలి కదా. నువ్వు ప్రేక్షకుని డబ్బు తింటావు, వాడిని చంపుతావు. నీకు నీట్గా నారాయణ మూర్తి అంటాడు, వాడు బేకూప్ గాడు విప్లవ సినిమాలు తీస్తాడు. వాడు పోయి వీనింటికి పోయి వీటి కలుస్తాడు. వీడు ఏమంటారు చెప్పమ్మా? పరామర్శించడానికి నారాయణ మూర్తి అని గౌరవం ఉండే మాకు. అరే వాడు కూడా చెండాలు కానీ పోయి కలిసినంటే మరి నారాయణ మూర్తి అక్కడికి వెళ్ళి మరి నువ్వు మానవత్వం ఉన్నోనివేనా, విప్లవ సినిమాలు తీసాడు, మరి దవాఖానకి ఎందుకో పోలేను అంటే నువ్వు కనబడని ముసుకేసుకున్న దొంగవు. నువ్వు నారాయణ మూర్తి అనేటోడు కూడా ముసుకేసుకున్న విఐపి, సింప్లిసిటీ మీద ఉండేటువంటి మూర్ఖుడు అనేది నీటికి అర్థమైపోయింది. ఇంతమంది పోయి కలిసిండ్రు, నేను నాకు ఎక్స్పెక్ట్ చేయలే నారాయణ మూర్తిని. సరే ఇక్కడికి హాస్పిటల్ పోతే వాళ్ళు పరామర్శిస్తారేమనుకున్నా, వాళ్ళు పరామర్శించలే. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు విలన్లు. వీళ్ళు నట జీవితంలో హీరోలు లెక్క చేస్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళు విలన్లు, దొంగలు. కాబట్టి వీళ్ళను 100% మనం బహిష్కరించాలి, సమాజం బహిష్కరించాలి, తెలుగు రాష్ట్రాలు బహిష్కరించాలి. మన ప్రాణాలు విలువని ఈయనోళ్ళు అమ్మయ్యాల మిడిల్ క్లాసులతోనే సినిమాలు బతుకుతాయి. హై క్లాస్ వాడు ఎవడు పోయి థియేటర్లో సినిమా చూడాలి, హై క్లాస్ వాడు ఎవడు పోయి ఓటేయాడు. ఈరోజు మిడిల్ క్లాస్కి ఇచ్చిన నేను 100% ఇటువంటి మీటింగ్లో నేను ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఇది చెప్తా. వీళ్ళ బతికేందో కూడా వీళ్ళ ప్రతి మిడిల్ క్లాస్ మీటింగ్లలో నేను నిప్పుతా. రేపటి దినాల వీళ్ళని బహిష్కరించి వీళ్ళ సొసైటీలో దూరం పెట్టాల్సిన అవసరం ఉందని కూడా పబ్లిక్ను ఇప్పటికెళ్ళి నేను ఖచ్చితంగా వాళ్ళను ఇందులో ఎంపవర్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.